ఎగ్గు పఫులు అది ఇదని సిల్లిగా రాస్తే నాకు నిజంగా చీప్ గా అనిపించింది ఇతని మీద. ఇటువంటి లఫంగా మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే అనిపించింది. రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి. 8 నెలల చిన్నారిని రేప్ చేసి ఇప్పటి వరకు శవము కూడా దొరకకుండా చేసినప్పుడు ఎర్రమట్టి దిబ్బలు మాయమైతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరం తేజ్. ఇసుక అక్రమ రవాణా అవుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరం తేజ్. ఒక అమాయకపు వ్యక్తిని రోడ్డు మీద నరికి 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 చంపుతుంటే ప్రజలందరూ చూస్తుండగా చిత్రీకరిస్తుండగా సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరం తేజ్. 6 నెలల పసి కందును రేప్ చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరం తేజ్. కర్నూలులో ఒక తెలుగుదేశం వాడు ఇంకొక తెలుగుదేశం వ్యక్తిని బహిర్భూమికి వెళ్ళినప్పుడు మార్నింగ్ 4 o'clock కి చంపినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరం తేజ్. సిగ్గు లేకోకుండా అభ్యుదయ భావాలున్నాయి, ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా అని చెప్పి